వీరసింగ ఏమైనది? ఈ బస్తీ కూన అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చా. యో కూన నిజమేనా? నేను ఆ రోజు చెప్పాను ఈ కూన మన గూడెలోకి వద్దని. నువ్వు నా మాట వినకుండా దీన్ని ఇక్కడే ఉండమన్నావు. ఇది మనం లేదో చెయ్యడానికే ఈ గూడానికి వచ్చింది. ఏ కూన సింగడు చెప్పింది నిజమేనా? పలకవేమి? పొద్దున్న ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. యో ఈ కూన ఉంగరం పడిపోయిందంట. దొరికిందాక వెతుకులాడండి. దొరా, ఈ బస్తీ కూన మాటలు నమ్మొద్దు. కడుపులో ఏదో పెట్టుకొని మాట మారుస్తుంది. కూనా నువ్వు చెప్పినట్టు ఉంగరం నిజంగానే దొరికితే ఈ గూడెంలోనే ఉంటావు. లేదు అమ్మ శిక్ష చేస్తుంది. ఉంగరం దొరికింది దొరా. శభాష్. సింగా అనుమానించితే అవమానించినట్లుదా? అది మన జాతి లక్షణం కాదు. కూనా మా సింగడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పట్టించుకోకు. పో తొంగో పో. ఇది తీసుకో. థాంక్స్. అయ్యో, అయ్యో. ఎవరి గూటిలో వాళ్ళు తొంగోండి. ఈ కూనలిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డరు, మనం వాడాలనుకున్నారు. ఇది పెద్దలకు ఇష్టమే, గూడెందొరగా నాకు ఇష్టమే. హె, మరి మన కులదేవత అమ్మ ఆశీస్సులు పొందాలి కదా. అందుకే మన ప్రయాణము నాగుల కోనకి. అయ్యో, అయ్యో. నడవండి, నడవండి. నాగుల కోనేంటి? అక్కడ నాగదేవత వచ్చి మనవాడి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. పద దొరసాని. దొరసాని, అదే నాగుల కోన. ఏ అమ్మా కులదేవత తల్లే, కూనలు పసి కూనలు మనువాడాలని మోజుపడి మొక్కుకుందామని నీ కాడికొచ్చినారు తల్లి. కనిపించి కరుణించమ్మా, ఒక్కసారి దీవించమ్మా. ఆ జంట మా గూడెంలో కన్నుల పండుగగా తిరగాలి తల్లి. చూడమ్మా, రామ్మా, రా, దీవించమ్మా. దొరసాని, చూడు చూడు, ఆ పుట్టలోంచి పామొచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడు చూడు. అమ్మా నాగదేవత, మేమిద్దరం మనసు పడ్డాం, మనువాడాలనుకుంటున్నాం. మమ్మల్ని దీవించమ్మా. తల్లి, మమ్మల్ని దీవించు. జీవితాంతం నిన్ను కొలుచుకుంటాం. మా కోనలు తప్పు చేస్తే పెద్ద మనసుతో వాళ్ళ తప్పులను క్షమించి ఆశీర్వదించమ్మా. పొద్దు పడమరగుంకుతుండే, కులదేవత దీవించడానికి రాకుండే.
గూడెం ఆచారం ప్రకారం మన కులదేవత కరుణిస్తేనే మను దీవించలేదంటే మీరు కలిసి ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. నేటి నుండి మీరు జతగా ఉండడానికి వీల్లేదు. ఇది నా ఆన. రాదొస్తాను. ఎంత పని చేసావమ్మా? సమాధానం చెప్పండి. దీనికంతటికీ కారణం మీరే. మీ ఆచారాలతో మూఢనమ్మకాలతో 2 నిండు ప్రాణాల్ని బలి చేశారు. లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పుట్టలోంచి పాము రావడం ఏంటి, ఆశీర్వదించడం ఏంటి? మీ పిచ్చితనం కాకపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గత ఏమైపోవాలి? చూడు పట్నం దొరసానే, ఇది మా సొంత విషయం. ఇందులో తలదొచ్చడం మంచిది కాదు. ఇది మా కులదేవత ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇలా చంపుకోవడమా? దొరా, ఈ పట్నం దొరసానికి సమాధానం చెప్పాలా? నేను ఆనాడే చెప్పాను, ఇది మన గుడిలో చిచ్చు పెడుతుందని. ఇప్పటికైనా దీన్ని తరిమేయండి. నేను వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? అడవిలో ఉండి అడవి మనిషిలో బతుకుతూ మృగల్లా తయారయ్యో. ఇది పచ్చి మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? అమ్మా నాగదేవత, నా కూతురు నీ మీదే ప్రయోగాలు చేయాలని ఈ అమ్మను వదిలి ఒంటరిగా అడవికి వెళ్ళింది. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించు. నా ఒక్కగానొక్క కూతురికి ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నేను నోచిన నోములు వృధా చెయ్యకు. నిన్నే నమ్ముకున్నాను. ఏం కూనా? అదే అదేం చెయ్యదు కూన. అది నేను పుట్టక ముందు నుంచి నా ఇంటనే ఉంటున్నది. నీ ఇంట్లోనే ఉంటుందా? ఒక పని మీద. పాము పని మీద ఉందా? మా పూర్వీకులు నాగశాస్త్రాన్ని తాటియాకులపై రాసి అది దుష్టుల కంటబడి దుర్వినియోగం కాకుండా ఉండడానికి కృష్ణ సర్పాన్ని వశీకరణ చేసి దానికి కాపలాగా పెట్టినారు. నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. నాగశాస్త్రం అంటున్నారు, అందులో ఏముంది? తెలియదు. తెలీదా? అంటే దాన్ని ఎవరు చదవలేదా? ఆ అవకాశం ఎవరికీ కలగలే. ఎందుకని? అమ్మ నాగదేవత కరుణించి వరం ప్రసాదించాలి కదా. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు? ప్రయత్నించాలి కదా. అపచారం. అట్లా చేస్తే అమ్మ నాగమ్మ బుసగొడుతుందని, పచ్చని మా గూడెం మసైపోతుందని పెద్దలు చెప్పినారు. కూనా, నువ్వే చింత లేకుండా హాయిగా పడుకో. అమ్మ సల్లగా చూస్తది.
కూనా మంచి- కూనా నీరైపోయింది, చుట్టుకులు తీసుకొస్తా. మధుమతి 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 మధుమతి. ఎవరు నువ్వు? నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజు చూస్తున్నావా? అవును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు, అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళు. కూనా కూనా, ఏంది కూనా నిలబడినావు? ఇదిగో ఈ నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా, ఆ? ఎవరు? వాసుకి. నిజంగా? ఇంతకీ ఎవరా వాసుకి? వాసుకి ఎవరో కాదు,